వాటర్ పడలేదేమో ఏంటో, కానీ అలా వదిలేశారు. ఇలాంటి బోర్ల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి విలేజ్లలో. వాటర్ పడలేదేమో ఇలా పూర్తి చేశారు. ఇది కదా సరైన పద్ధతి. ఆ రైతుకి చాలా ధన్యవాదాలు తెలపాలి. ఫ్రెండ్స్, ఇక్కడ విలేజ్లో చెరువు చూద్దామని వస్తే ఇక్కడ ఒకటి కనిపించింది. ఎప్పుడో ఇక్కడ రైతులు బోర్ వేయించుకున్నారు అనుకుంటా, చేలో వాటర్ పడలేదేమో ఏంటో, కానీ అలా వదిలేశారు. ఇలాంటి బోర్ల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి విలేజ్లలో. బోరు పడ్డాక వాటర్ పడకపోతే దాన్ని క్లోజ్ చేయాలి. ఎంతమందో పిల్లలు తల్లిదండ్రులతో వచ్చి పొరపాటున జారి పడిపోవటం, పిల్లలు కానీ వేరే చిన్న చిన్న ప్రాణులు కూడా ఇలా పడిపోయి ఎంత ప్రమాదానికి గురవుతుందో చూస్తూనే ఉన్నాం. అయినా కానీ పల్లెల్లో రైతుల దగ్గర కొంతమందికి మార్పు తీసుకురావాలి. వాళ్ళకి అవగాహన కలగట్లేదు కొంతమందికి. ఇలాంటి వాళ్ళు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, పిల్లలు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి చూస్తూనే ఉన్నాం. అయినా కానీ ఇదే పని కొన్ని చోట్ల జరుగుతుంది. ఏదో సరదాగా చెరువు చూద్దామని వస్తే ఇక్కడ ఈ సంఘటన జరిగింది, కనిపించింది. చూసారు ఎంత ప్రమాదకరమో. ఇప్పుడు దీన్ని ఏదో ఒకటి, మనం ఇక్కడ ఏం లేదు, దగ్గరలో ఒక రాయి ఉంది. ఈ రాయి అయితే ప్రస్తుతానికి అయితే పైన పెడదాం దాని మీద. ఇది కంట్రోలింగ్ చేయడానికి పెద్దగా ఏం లేదులే, కానీ పెట్టాం ప్రస్తుతానికైతే. వాళ్ళు ఎన్ని చిన్న చిన్న ప్రాణులు పడ్డాయి ఏంటో కూడా తెలియదు మనకి ప్రస్తుతానికి ఇప్పటి వరకు. ఇది ఊరికి చివర ఉన్న చెరువు, ఇది ఒక పల్లెలో. ఏదో చిన్న కంట్రోలింగ్ అయితే చేసాం రాయి పెట్టి. ఆ రాయి ఇక్కడ పశువులు మేయడానికి వచ్చినప్పుడు రాయి పడిపోయి ఉంటే మళ్ళీ ప్రమాదానికి కారణమే అవుద్ది ఇది. దయచేసి బోర్లు ఎవరైనా నేపిస్తే అది వాటర్ పడకపోతే అమ్మటే దాన్ని ఏదో రకంగా క్లోజ్ చేయండి. ఏరే పిల్లల ప్రాణాలు బలి కాకుండా చూడండి దయచేసి. పల్లెటూరు అంటేనే అందమైన పల్లెటూరులో ఇలాంటి ప్రమాదాలు జరగటం చాలా బాధాకరంగా ఉంటుంది. ఎన్నో చూసాము, పిల్లలు పడిపోయి వాళ్ళ ప్రాణాలు పోతుంటాయి. ఊరు మొత్తం, గవర్నమెంట్ మొత్తం వచ్చేసి ఎంత కాపాడాలని చూసినా ఎంతమంది పిల్లలు కూడా దక్కట్లేదు. చిన్నపిల్లలు ఏముందో తెలియకుండా ఏదో చూస్తారు, పడిపోతారు అందులో. దయచేసి బోర్ వేయించుకున్న వాళ్ళు ఎవరైనా వాటర్ పడకపోతే ఎమ్మడే దాన్ని క్లోజ్ చేయండి దయచేసి. ఆ కేసింగ్ అలా వేసి ఉంచారు, ఎందుకంటే పొలాలలో వేసి కేసింగ్ కొంచెం పెద్దగా ఉంటుంది. అది చిన్న చిన్న పిల్లలు కూడా అందులో పడిపోయే అవకాశం ఉంటుంది. ఏముంది, వాటర్ తాగటానికి చిన్న చిన్న పక్షులు వస్తూ ఉంటాయి, ఈ కుక్కలు వస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని ప్రాణులు వస్తూ ఉంటాయి, గబుక్కున అవి కూడా పడే అవకాశం ఉంటుంది. చూసారుగా, ఇట్లా క్లోజ్ చేయండి. ఇది కూడా కాదు, ఏదన్నా బస్తాలాంటిది క్లోజ్ చేస్తే ఆడగడితే బాగుండేది, కానీ ఇక్కడ అందుబాటులో ఏమి లేవు, చుట్టుపక్కల ఇక్కడ ఏమి లేవు. ఇక్కడ ఒక దగ్గరలో ఒక రాయి ఉంటే పెట్టాం. చూసారుగా, చెరువు అండి ఇది, ఒక పల్లెలో చెరువు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒక రైతు ఎంత మంచి పని చేశారో. ఇక్కడ కూడా తాను బోర్ వేయించుకున్నారు, కేసింగ్ వేశారు. అది వాటర్ పడలేదేమో ఇలా పూర్తి చేశారు. ఇది కదా సరైన పద్ధతి. ఆ రైతుకి చాలా ధన్యవాదాలు తెలపాలి అందరూ. మంచి ఆలోచన. ఇలా చేయాలి, కానీ ఇందాక చెప్పినట్టు అలా వదిలేయటం చాలా కరెక్ట్ కాదు. ఏ రైతు కానీ ఇలా చేశారు, చాలా మంచి పని చేశారు. ఇలా క్లోజ్ చేయాలి పనికిరానప్పుడు. వావ్, వెరీ గుడ్.